హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ నేను బాగున్నానండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నా ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఇంక ఈవినింగ్ 4 అలా అవుతుందండి టైము. 4:15 అలా అయితే అవుతుంది టైము. ఇంకా ఈవినింగ్ కొంచెం హెడేక్గా అలా ఉంటే కొంచెం కాఫీ అయితే తెచ్చుకున్నానండి. హెడేక్గా ఉన్నప్పుడు నాకు కొంచెం కాఫీ పౌడర్ ఎక్కువ వేసుకొని కాఫీ తాగాను అంటే మ్యాక్సిమం 90% వరకు అయితే తగ్గిపోతుందండి. సో అది ఇంకా కాఫీ తాగేసి అలా ఒక 10 మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ రొటీన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మా బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది మాట్లాడుతూ బుక్స్ అయితే ఇంకా బెడ్ అంతా పెట్టేస్తాడండి. ఈరోజు అంటే వీకెండ్ కదా, ఫ్రైడే అని చెప్పేసి కొంచెం హోంవర్క్స్ అయితే ఎక్కువ ఇచ్చారంట. అందుకని బుక్స్ అయితే ఒక 4-5 అయితే ఉన్నాయండి. ఇంకా అవన్నీ నాకు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంటే 1:30 కంటే వచ్చేస్తాడండి. ఇంకా అవన్నీ నాకు డైలీ హోంవర్క్స్ ఇవి ఇచ్చారు అవి ఇచ్చారని చూపిస్తూ ఇంకా బుక్స్ అన్నీ అలానే పెట్టేస్తాడు బెడ్ అంతా. ఇంకా అవన్నీ తీసి నేను నీట్గా ఆర్గనైజ్ చేసి ఆ బుక్స్ అన్నీ బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా నైట్ కదా ఇంకా వర్క్ చేసేది హోంవర్క్ అనేసి బ్యాగ్లో అయితే అన్నీ పెట్టేశానండి. ఇంక ఇక్కడ అమెజాన్లో అయితే ఫ్రిజ్ కవర్ అయితే ఆర్డర్ పెట్టామండి. అండ్ నైట్ డ్రెస్ కూడా ఒకటి నేను సైజ్ ఇష్యూ అంటే ఒకటి రిటర్న్ అయితే పెట్టానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో అది రిటర్న్ చేసి ఇంకోటి అయితే పెట్టానండి. అది కూడా ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా అవి రెండు కూడా నేను అలానే పెట్టున్నాను. ఇంకేంటంటే ఇప్పుడు ఈ బుక్స్ తీస్తున్నాను కదా, వాటితో పాటు ఇవి కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించి ఇంకా నీట్గా లోపలైతే పెట్టేస్తానండి. నైట్ డ్రెస్ కూడా బాగుందండి, కాకపోతే కలర్ తొందరగా అంటే డట్ అలా అయిపోతుందేమో అని అనిపిస్తుంది. నైట్ డ్రెస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇది కూడా సేమ్ అండి, ఆ రేంజ్లోనే పడ్డాయి నాకు. 500 రేంజ్కి అయితే వచ్చిందండి. అంటే యాక్చువల్ ప్రైస్ అది ఉన్నది 1700 చూపించింది, బట్ అది నాకు 500కి అయితే వచ్చింది. సో అది ఇంకక్కడ నేను బట్టలు కూడా లోపలైతే పెట్టేశానండి. ఇంకేంటంటే ఈవినింగ్ ఇంకా నార్మల్గా ఉండే వర్క్సే కదండి. ఈవినింగ్ నేను క్లీనింగ్ అయితే అంటే చిమ్మడం అండి. ఈవినింగ్ అంటే డైలీ ఈవినింగ్ అయితే చిమ్మనండి. ఎప్పుడన్నా మనకి ఏదన్నా ఫెస్టివల్స్ అలాంటప్పుడు, లేదు సాటర్డే సండేస్ డస్ట్ ఏదైనా ఎక్కువ ఉందన్నప్పుడు అలాంటప్పుడు మాత్రం ఈవినింగ్ అయితే కంపల్సరీగా చిమ్మేస్తానండి మొత్తము. లేదు అంటే మార్నింగ్ మాత్రం చేస్తాను. ఇంక ఈవినింగ్ అయితే అదే డస్ట్ ఏదన్నా ఉన్నప్పుడు కానీ ఇంకేదన్నా స్పెషల్గా ఏదైనా చేసుకోవాలి పూజలు అలా అంటప్పుడు మాత్రం కంపల్సరీ ఈవినింగ్ అయితే చేసేస్తాను. అంటే డస్ట్ కూడా అంత ఏం ఉండదండి ఇంట్లో. అంటే బాబు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత పడుకునేస్తాడు కదా, ఇంక ఈవినింగ్ 5కి అలా లేస్తాడు. ఇంకా అందుకనేసి ఏంటంటే అంత ఎక్కువ డస్ట్ అయితే ఏమి ఉండదండి. ఏదైనా పేపర్స్తో అలా ఏదైనా ఆడినప్పుడు, ఇంకేదన్నా స్నాక్స్ ఏదైనా తిన్నప్పుడు అలాంటప్పుడు మాత్రం ఎక్కువ పడుతుంది. నార్మల్ డేస్లో అయితే పెద్దగా ఉండదు. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అయితే క్లీనింగ్ అయితే చేస్తానండి. ఇంకేంటంటే ఫ్రైడే కదా, ఈవినింగ్ కొంచెం డస్ట్గా అలా ఉందిలే అనేసి బయట కూడా ఒకసారి చిమ్మేస్తున్నాను. బయట మాత్రం డైలీ చిమ్మేసి ముగ్గు అయితే వేస్తానండి. ఇంక ఇంట్లో మాత్రం ఏంటంటే చెప్పాను కదా, ఇలా ఎప్పుడన్నా డస్ట్ ఏదన్నా ఉన్నప్పుడు అలాంటప్పుడు మాత్రమే ఇంట్లో అయితే క్లీనింగ్ అయితే చేస్తానండి. ఇంకా ఈవినింగ్ టైంలో డస్ట్ కూడా ఎర్లీగా చిమ్మేసానంటే బయట అయితే వేసేస్తానండి. లేదు అంటే అలా కార్నర్లో ఎడ్జ్కి అయితే నెట్టేసి అలానే అయితే ఉంచేస్తాను. అంటే లేట్ అవుతుంది కదా, 5:30 అలా ఆ టైం 6 ఆ టైం అయినప్పుడు మాత్రం అలానే ఇంట్లో కార్నర్లోకి అయితే వేసేస్తాను. ఇంకా నార్మల్గా ఒక 4 o'clock 5 o'clock అలా క్లీన్ చేశాను అంటే బయట అయితే తీసుకెళ్ళి వేసేస్తానండి. చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అప్పటికప్పుడు అన్ని పనులు ఫాస్ట్గా చేసేసుకుంటానండి. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే టైర్డ్గా వీక్గా అలా అనిపిస్తుంది. అందుకనేసి ఏంటంటే ఒక్కొక్కసారి పనులే చేయబుద్ధి కాదండి, చేసుకుందాంలే అని స్లోగా అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజు అయితే నాకు కరెక్ట్గా 1 అవర్కి అయితే ఈ పనులన్నీ అయిపోయాయండి. ఇంట్రెస్ట్ ఉంది మనకి చేయాలి అనిపించినప్పుడు అయితే ఫాస్ట్గా అయితే చేసేసుకుంటాను. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం వీక్గా అనిపిస్తుందండి, ఎందుకనో అర్థం కాదు. మేబీ డి విటమిన్ ప్రాబ్లం వల్ల ఏమో నాకు కొంచెం డి విటమిన్ అయితే తక్కువ ఉందండి. అందుకని ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే వీక్గా అలా అనిపిస్తుంది అనమాట. అందుకని ఏంటంటే ఒక్కొక్కసారి చేయబుద్ధి కాదండి, చేసుకుందాంలే అని అలానే ఉంచేస్తాను. ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. ఈరోజైతే నాకు మొత్తం ఫాస్ట్గా అయిపోయిందండి. 4:15 అలా స్టార్ట్ చేస్తే 5:30 కల్లా మొత్తం ఫినిష్ అయితే అయిపోయిందండి. 6 o'clockకి అలా దీపం కూడా పెట్టేశాను. ఇంక ఇది ఇంట్లో క్లీనింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా బయట బట్టలు ఉన్నాయండి. మార్నింగ్ బట్టలు వేసినవి ఉన్నాయి కదా, అవి కూడా బట్టలు అయితే తెచ్చి నీట్గా
మడతేసి కబోర్డ్స్లో అయితే పెట్టేశాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ బట్టలు కూడా ఒక 2 డేస్ అలా అయితే అలానే ఉంచేస్తానండి. ఒక్కొక్కసారి ఎందుకో చెప్పాను కదా, ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది అనమాట, వేసుకుందాంలే తర్వాత అని కాసేపు తర్వాత వేద్దామని అట్లా వదిలేస్తాను అనమాట. ఒక్కొక్కసారి అయితే 2 డేస్ కూడా అలానే ఉంచేస్తాను. ఇంకా తర్వాత అయితే మడత పెట్టి అయితే కబోర్డ్స్లో అయితే పెడతాను. ఒక్కొక్కసారి మాత్రం చెప్పాను కదండి, ఒక్కొక్కసారి అయితే అప్పటికప్పుడే నీట్గా ఉండాలి అని చెప్పేసి అప్పటికప్పుడే అన్ని కబోర్డ్స్లో బట్టలు అయితే అన్నీ ఆర్గనైజ్ అయితే చేసేస్తానండి. ఇంక ఇక్కడ బట్టలు అయితే ఫోల్డ్ చేసేసి అన్ని కబోర్డ్స్లో అయితే పెట్టేశానండి. మా బాబు కూడా ఇంకా లేలేదండి, పడుకొని ఉన్నాడు. వాళ్ళు లేచాడంటే ఇంకా ప్లే అంటూనే ఉంటాడు. అంటే ఎక్కువసేపు ఫోను చూడ్డు, అట్లా ఎక్కువసేపు టీవీ చూడ్డండి. ఎక్కువ ఆడుకోవడానికే ఇష్టపడతాడు. ఇంకేంటంటే వాళ్ళు లేచేటప్పటికి ఇవన్నీ నేను పూర్తి చేసేసుకున్నానంటే ఇంకా కాసేపు వాటితో టైం అయితే ఫ్రీగా అయితే ఉండొచ్చు. ఇంకా బట్టలు ఆర్గనైజ్ చేసేసిన తర్వాత ఇక్కడ బయట అయితే చెప్పాను కదండి, నేను మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ బయట అయితే క్లీన్ అయితే చేసి ముగ్గు అయితే వేస్తానండి. అంటే మార్నింగ్ వేసేలా కాదండి ముగ్గులు, నైట్ అయితే ఈవినింగ్ టైం అయితే చాలా సింపుల్గా వేస్తాను. సో అది మార్నింగ్ అయితే కొంచెం మనం పెద్దదిగా అలా వేస్తాం కదా. సో ఈవినింగ్ అయితే ఏంటంటే ఓన్లీ చిమ్మేసేసి వాటర్ కొంచెం చల్లి అక్కడ తడేం లేకుండా తుడిచేసేసి ముగ్గు చెప్పాను కదా, చాలా సింపుల్గా అండి, పెద్దది వరకు ఏం వేయను, ఓన్లీ సింపుల్గా ఆ 2 లైన్స్ 2 లైన్స్ మధ్యలో ఒక ఫ్లవర్లా అలా అయితే వేస్తానండి. సో ఇంకేంటంటే అక్కడ అయిపోయిన తర్వాత మా బాబు అయితే లేలేదండి ఇంకా కూడా 5. ఇప్పుడు ప్రెజెంట్ అయితే టైం అయితే 5 o'clock అయితే అయిందండి. ఇంక ఇక్కడ ఏంటంటే వెజల్స్ కూడా ఈవినింగ్ క్లీనింగ్ అయితే చేసేసానంటే నైట్కి కూడా వెజల్స్ క్లీనింగ్ అనేది ఏమి ఉండవండి. ఓన్లీ నైట్ ఫుడ్ తింటాం కదా, ఓన్లీ ఆ వెజల్స్ మాత్రమే ఉంటాయి. లేదు అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెజల్స్, నైట్ వెజల్స్ అన్నీ అలానే ఉన్నాయి అంటే ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి నైట్ టైం చేయబుద్ధి కాలేదు అనుకున్నప్పుడు, వీకెండ్ కదా అలా చేయబుద్ధి కాలేదు అనుకున్నప్పుడు ఇంకా సాటర్డే మార్నింగ్ అయితే ఎక్కువగా అనిపిస్తాయండి. అందుకని ఏంటంటే ఇక్కడ వెజల్స్ క్లీనింగ్ కూడా చేసేస్తున్నాను. ఏంటో అండి, ఇన్స్టా యూట్యూబ్లో ఏంటో స్క్రబ్బర్ ఏంటో 3 days ఒక 1 week అలానే వాడాలి, ఎక్కువ రోజులు అయితే వాడొద్దు అని అయితే యూట్యూబ్లో అయితే ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతున్నాయండి వీడియోస్. ఇంకేంటంటే ఇక్కడ మన ఓల్డ్ డేస్లో అయితే టెంకాయ ఉంటుంది కదా, టెంకాయ పీచ్ అయితే వాడేవాళ్ళు అనమాట. మేబీ ఇంకా మళ్ళీ ఆ డేస్కి రావాలేమో. అప్పట్లో ఎక్కువ అవే యూస్ చేసేవాళ్ళండి. ఇప్పుడు కూడా పల్లెటూరులో అయితే చాలా దగ్గరలో అయితే టెంకాయ పీచే వాడుతుంటారండి. ఇంకా స్క్రబ్బర్ అయితే అసలు వాడొద్దని చెప్తున్నారు కొంతమంది ఏంటంటే 1 week మించి వాడొద్దు, లేదు బాయిల్ చేసి వాడండి అని ఏంటో చాలా వీడియోస్ అయితే వైరల్ అయితే అవుతున్నాయండి. ఇంక ఇక్కడ వెజల్స్ క్లీనింగ్ కూడా అయిపోయిందండి. ఈ వెజల్స్ క్లీనింగ్ కూడా ఒక దగ్గర ఒక 20 minutes వరకు అయితే పట్టింది. ఇప్పుడు ప్రెజెంట్ టైం అయితే 5:20 వరకు అయితే అయిందండి. ఇక్కడ పెద్ద టాస్క్ అయితే ఫినిష్ అయితే అయిపోయిందండి. ఈ కిచెన్ క్లీనింగ్దే నాకు పెద్ద హార్డ్ అండి. సో ఇదే అయిపోయిందంటే ఇంకా వర్క్స్ అన్నీ ఏం లేనట్టండి పెండింగ్. ఈ క్లీనింగ్ అయితే అయిపోయిందంతా. ఇంకా నైట్కి వచ్చే వెజల్స్ మాత్రమే, ఓన్లీ ప్లేట్స్. ఇంకా నైట్కి అయితే టొమాటో రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. టొమాటో రైస్ కానీ వెజిటేబుల్ రైస్ కానీ చేద్దాం అనుకున్నానండి. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి లైట్స్ అయితే ఆన్ చేసేసానండి, ఫ్రెష్ బాత్ చేసేసాను. ఇంకా ఫ్రైడే కదా పూజ అయితే చేయాలి. 5:50 అలా అయితే అయిందండి. మా బాబు అయితే ఇంకా కూడా లేయలేదండి. 7 వరకు అలా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకెలానో సాటర్డేనే కదా, స్కూల్ అయితే ఉండదు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా వాడిని అయితే లేపలేదండి. ఇంక ఇక్కడ పూజ రూమ్ డోర్ అయితే ఓపెన్ చేసేసి ఇంకా దీపం అయితే పెట్టేశానండి. అలానే మార్నింగే పెట్టేసి వెళ్తారు కదా మా హస్బెండ్, ఇంక ఈవినింగ్ ఓన్లీ దీపం పెట్టడమే కదా. సో దీపం అయితే పెట్టేశానండి. అంటే థర్స్డే రోజు మాత్రం నేను బాబా బుక్ అయితే చదువుకుంటానండి. రిమైనింగ్ డేస్లో చదవకపోయినా కంపల్సరీ థర్స్డే మాత్రం బుక్ అయితే చదువుతాను. అది నాకు ఒక 4-5 years నుంచి అలవాటండి. ఇంక ఇక్కడ ఏంటంటే మా బాబు అయితే లేచాడండి. లేచిన తర్వాత వాడికైతే వాటర్ ఇచ్చేసి ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చారండి. మ్యాంగోస్ కూడా సీజన్ అయితే అయిపోతూ ఉంది. సో చాలా వరకు కాస్ట్లు కూడా బాగా పెరిగిపోయాయండి. ఇంకా ఎండింగ్కి వచ్చేసింది కదా. సో కేజీ అయితే ఇక్కడ 170 అయితే పడ్డాయండి. ఇవి కోయంబేడులో అయితే తీసుకొచ్చారు. మ్యాంగో టేస్ట్ అయితే చాలా బాగుందండి, స్వీట్గా ఉంది. కాకపోతే కాస్టే కొంచెం 170 వరకు పడ్డాయి. ఇంతకుముందు అయితే మనకి కేజీ 100 రూపీస్కి, కేజీ 80-90కి కూడా ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడైతే 170, అంటే ఎండింగ్కి వచ్చేసింది కదా. సో ఇంకా కాస్ట్ కూడా ఎక్కువైతే అయిపోయాయి అనమాట. అది మా బాబుకి అయితే తినిపించేశానండి. ఇక్కడ ఇంకా నేను లాస్ట్ టైం షేర్ చేశాను కదా మీకు వీడియోలో, జాడీలు తీసుకున్నాను ఉప్పు సాల్ట్ కోసం అని చెప్పి. ఇవేంటంటే నేను ఒక 1 week నుంచి అయితే వాటిలో పోస్ట్ పెట్టాలి అని అయితే అనుకుంటూ ఉన్నాను. బట్ పోస్ట్పోన్ చేస్తూ అలానే అయితే ఉన్నానండి. అంటే ఓల్డ్ ఉన్నాయి కదా, వాటిలోవి వాడుతూ వచ్చాను అనమాట. సో ఇంకా ఆ ఓల్డ్వి అయిపోయి కూడా 2 days అయిందండి. ఇలా నార్మల్గా హ్యాండ్తో అయితే వేసుకుంటూ ఉన్నాను. సరే ఇంకా ఫ్రైడే కదా, ఈరోజు పోస్తే మంచిదిలే అని చెప్పేసి ఈరోజు ఆ జాడీలని క్లీన్ చేసేసి
క్లీన్ చేసేసి వాటిలో ఉప్పు సాల్ట్ అలా యాడ్ చేసి అయితే పెట్టేశానండి. చూడ్డానికి అయితే లుక్ చాలా బాగుందండి. సో ఎప్పటి నుంచో తీసుకోవాలి, వీటిలో యూస్ చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే వీటిని అయితే యూస్ చేసేసానండి. అవి 1000 ml అండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఆ కాస్ట్ అయితే నాకు రెండు కలిపి నాకు 3 చేంజ్ అలా పడింది. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి ఇప్పుడు. సో ఆ రేంజ్ అయితే పడ్డాయి. లుక్ అయితే చాలా బాగుందండి. జాడీలు పెట్టుకుంటే కిచెన్ క్లీన్గా ఉండి మనం ఏదైనా కొత్త ఐటమ్స్ ఏదైనా తీసుకుని ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుందండి. క్లీన్ చేసినప్పుడు అయితే చూసుకోవాలన్న ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, నేను టొమాటో రైస్ కానీ వెజిటేబుల్ రైస్ కానీ చేద్దాం అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట చికెన్ బిర్యానీ తీసుకొస్తున్నా అని అయితే చెప్పారు. ఇంకా అందుకని ఏంటంటే నేను అవైతే ప్రిపేర్ అయితే చేయలేదు. ఏంటో అండి, ఈ మధ్య బయట ఫుడ్ తినాలంటే ఎందుకో అంత ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. బట్ ఇంకా సరే నేను వద్దు అని చెప్తే ఇంక వాళ్ళు తినాలనుకుంటారు కదా, ఇంక నేను వద్దన్నానని చెప్తే ఇంక వాళ్ళు కూడా తినకుండా ఉంటారులే అని నేనైతే నో చెప్పలేదు, ఓకే అని చెప్పాను. ఇంకా మా బాబు కూడా బిర్యానీ చికెన్ అంటే చాలా ఇష్టం అండి. వాడికి కూడా నాన్ వెజ్లు అంటే కొంచెం లైక్ చేస్తాడనమాట. ఇంకా అక్కడ విజయ్ది కొత్త మూవీ వచ్చింది కదండి, ఆ మూవీలో అయితే మా బాబు లాస్ట్ ఇయర్ ఏంటంటే స్కూల్లో పర్ఫామ్ అయితే చేశాడు. సో యూట్యూబ్లో ఆ సాంగ్ వస్తుంటే పెట్టుకుని డ్యాన్స్ అలా అయితే చేస్తూ అయితే ఉన్నాడండి. ఇంక ఈవినింగ్ ఇంకా డిన్నర్ అయితే పూర్తయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడ మా బాబు చేత హోంవర్క్ రాపిద్దామని అయితే లోపలికైతే వచ్చాను. ఎర్లీగానే వచ్చేసామండి, అంటే ఫుడ్ ఏం ప్రిపేర్ చేసేది ఏం లేదు కదా. సో ఇంకా బిర్యానీ అయితే తినేసి బెడ్రూమ్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ మా బుజ్జోడు అయితే హోంవర్క్ అయితే చేస్తున్నాడు. చాలా హోంవర్క్స్ ఉన్నాయా? 3 హోంవర్క్స్ ఉన్నాయా నీకు? అది ఇంకా మా బాబుకి ఫ్రైడే కదా, సాటర్డే సండే 2 days లీవ్స్ ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం హోంవర్క్ అయితే చేపించానండి. ఇంకా అది ఇంకా 9:45 అలా అయితే అయిందండి ఇప్పుడు టైము. ఇంకా క్లీనింగ్ కూడా ఏం లేదండి. మోస్ట్లీ ఇంకా నైట్ నేను డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు కదా. సో ఇంకా ఆల్రెడీ నేను ఈవినింగ్ క్లీన్ చేస్తున్నాను కాబట్టి కిచెన్ కూడా ఏం క్లీన్ అయితే ఏం చేయలేదండి. ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి సబ్జా సీడ్స్ అయితే సోక్ చేసి అయితే పెట్టేశానండి. సబ్జా సీడ్స్ మనం గ్లాస్ కంటైనర్లో తీసుకుంటే మంచిదని చెప్పారండి. అంటే యాక్చువల్గా 2 years బ్యాక్ అయితే ఇలా ఈ గ్లాస్లోనే తాగుతూ ఉండేవాళ్ళమి. బట్ అప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు గ్లాస్ పగిలిపోయిందండి, ఇంకా అందుకని యూజ్ చేయలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ అయితే గ్లాస్ కంటైనర్లో అయితే స్టార్ట్ చేసాం తాగడము. చూడాలండి ఎనీ డేస్ అనేది ఈ గ్లాస్ కంటైనర్లో అయితే తాగుతాం అనేది. ఇంకా సబ్జా సీడ్స్ అయితే బాడీ హీట్ అయ్యే వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అండి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. బాడీ చాలా మందికి అంటే ఎక్కువ హీట్ అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే సబ్జా సీడ్స్ అనేవి బాగా వర్క్ అవుతాయండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. వ్లాగ్లో వచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.